కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు. ఇప్పుడు అందరూ ఒకసారి మన తెలంగాణ గీతాన్ని ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ జ్యోతి ప్రజ్వలన అయిపోయిన వెంటనే అందరూ కూడా దయచేసి అందరూ నిల్చుంటే పాటతోటి అందరూ కూడా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామని జీవన చావడీలు చారువార కవి నాయక వైతాళిక కళల మంజీవాలు జాతిని జాగృత పరమీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ.
అప్డేషన్ ఎలా చేయాలి, దాన్ని మెయింటైన్ ఎలా చేయాలి అనేది మనకు ఉంటుంది. ఇందులో మనకు పైన పాత చట్టాల కన్నా ఈ చట్టాలలో ఏంటంటే మనకు మళ్ళీ ఈ విలేజ్ అకౌంట్స్ ఏదైతే ఆ విలేజ్ అకౌంట్స్ కూడా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఏదైతే మార్పు చేర్పులు 1B అయితే ఉందో, ఇప్పుడు ఒక పట్టేదారు ఉంటాడు, పట్టేదారు అమ్మిండనుకో, అతను అమ్మిన ఎవరైతే ఉన్నారో ఆయన పేరు చేర్పడి మళ్ళీ ఈ అమ్మినైన పేరు కూడా తీయడం జరుగుతుంది. సో రెక్టిఫికేషన్ ఆఫ్ రికార్డ్ రెక్టిఫికేషన్ అంటే పేరన్నా కానీ సర్వే నెంబర్ అన్న కానీ ఏదన్నా తప్పులున్నా ఎక్స్టెంట్ అన్నా కానీ తప్పులున్నా ఇందులో సులభంగా మనం భూభారతిలో మనము మార్పులు చేయడం జరుగుతుంది ఈజీగా. సో మీకు కూడా మీ ఏవైతే లోపాలు ఉన్నాయో మీ సర్వే నెంబర్లో ఏదైనా తప్పులున్నా కూడా తప్పులు మనం రెక్టిఫై చేస్తాము. సో ఇందులో మన భూభారతిలో మనం అప్డేషన్ చేయొచ్చు, మ్యుటేషన్ చేయొచ్చు, సక్సెషన్ కూడా చేయొచ్చు. సక్సెషన్ కూడా మనకు తెలుసు, ఎవరైనా పడ్డదా చనిపోతే వాళ్ళ పిల్లలకు లేకపోతే వాళ్ళ భార్యకు మనము సక్సెషన్ చేయడం జరుగుతుంది, విరాసత్ అంటారు దాన్ని. సో చేసేటప్పుడు మనకి ఏమేమి చేయాలో కూడా మన భూభారతిలో 7 రోజుల నోటీస్ ఇస్తాం మనం. కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్న రైతులైతేంది, రెవెన్యూ సిబ్బంది అయితేంది, ఎంఆర్ఓ గారులకు అయితేంది, అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుస్తూ, మొదటగా నేను 40 సంవత్సరాల రాజకీయంలో మొట్టమొదటిసారి ఒక అధికారిక పదవి మార్కెట్ కమిటీ చైర్మన్గా మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. మొట్టమొదటిసారి నేను అధికారిక కార్యక్రమం ఈ రైతు సదస్సులో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. లేకపోతే గతంలో ధరణిలో చేసిన అవకతవకలను సవరిస్తూ మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండబడిన మంత్రివర్గం భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో నేను ఒక 2-3 అంశాలు చూశాను. రైతులకు పనికొచ్చే అవి చూసి వీటి గురించి కొద్దిగా చెప్పదలుచుకున్నాను. అప్పీల్ వ్యవస్థ, ఏదైనా మీకు అవకతవకలు జరిగినప్పుడు అప్పీల్ చేసుకోవడానికి సెక్షన్ 15 రూల్ 14 2 అప్పీల్ వ్యవస్థ. తహసీల్దార్ గారు చేసిన మొటేషన్పై లేదా తహసీల్దార్ గారు జారీ చేసిన పాసు పుస్తకాలు లేదా భూదారుపై అభ్యంతరాలు వంటి రెవెన్యూ డివిజనల్ అధికారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెవెన్యూ డివిజనల్ అధికారి ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ గారికి 2వ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ డివిజన్ అధికారి చేసిన ముటిషన్లపై లేదా రెవెన్యూ అధికారి చేసిన సాదా పరిణామాల క్రమబద్ధీకరణపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి, మహిళలకు ఉచిత న్యాయ సహాయం సలహాలు అందించాలి. భూభారతి చట్టంపై అవగాహన కలిగించాలి. ఇలాంటి నియమం భూమి చట్టాల్లో ఉంచడం దేశంలో ఇది మొదటిసారి. అది కూడా మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ షెడ్యూల్ తెగలకు, షెడ్యూల్ కులాలకు ఈ అవకాశం కల్పించింది. ధరణి చట్టంలో ఉచిత న్యాయ సహాయం అందించడానికి ఎలాంటి నియమం లేదు. ఈ 3 పాయింట్లు అయితే నాకు దీని మీద కొద్దిగా ఆలోచన చేయండి. ఇటువంటి సమస్యలు స్పష్టంగా భూభారతి చట్టం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా కూడా మీకు చట్టాల మీద, ఈ భూభారతి మీద మీ సంబంధిత ఎంఆర్ఓ గారిని లేదా ఆర్డీఓ గారిని సలహాలు తీసుకోండి, సవరించుకోండి. ఒక తెలియపరుస్తూ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియపరుస్తూ ముగిస్తుంది. ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు వేనారెడ్డి గారు చెప్పినట్టుగా భూభారతి చట్టం మన రైతన్నలకు చుట్టం. ఎందుకు ఈ చట్టం రైతులకు ఎట్లా చుట్టం ఏంటంటే, గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ధరణి వల్ల ప్రతి రైతు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఆనాడు ధరణి వ్యవస్థ వల్ల రెవెన్యూ అధికారులకు ఎలాంటి అధికారాలు లేవు. ఏదైనా సమస్య మీద మనం
ఆర్డీఓ గారికో కలెక్టర్ గారికో జేసీ గారికో మనం అప్పీల్ చేసుకుంటే అధికారులు కూడా రెవెన్యూ అధికారులకు ఇవ్వలేదు గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలు సుమారుగా 18 లక్షల మంది రైతులు కూడా వారి యొక్క భూమి హక్కుల మీద ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడ్డారు. పేదవాడు సివిల్ కోర్టుకు పోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి గత శాసనసభ ఎన్నికల్లో అప్పటి పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క బృందం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ధరణి వల్ల రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు, ఈ ధరణి యొక్క దరిద్రాన్ని తీసివేసి రైతుకు అనుకూలంగా చుట్టమయ్యే విధంగా, చట్టం అంటే చుట్టం, రైతుకు చుట్టం చేసే విధంగా భూభారతి చట్టాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజున మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, మన జిల్లా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కలిసి కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. అందుకే ఇవాళ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఇది వారికి బాధ్యత ఇచ్చింది కాబట్టి వారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఈ రెవెన్యూ సదస్సులు మన సూర్యాపేట జిల్లాలో నిర్వహించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని, అందుకు ఎలాంటి అపోహలకు కూడా దారి లేదు. అందుకే రైతులకు కూడా చాలా, అసలు రైతులకు ఎన్ని చట్టాలు ఉన్నాయో కూడా రైతుకు తెలియదు. కేంద్ర చట్టాలన్నీ, రాష్ట్ర చట్టాలన్నీ, నిన్ననే మా అగ్రికల్చర్ కమిషన్లో ఉన్న ఈ భూ భారతి చట్టానికి రూపకర్త, కర్త, కర్మ, క్రియ అయిన మా కమిషన్ మెంబర్ భూమి సునీల్ గారు కూడా నిన్న మేమందరం మా కమిషన్ చైర్మన్ మెంబర్స్ అందరం కూడా మనం రైతు సంక్షేమ కమిషన్ మెంబర్స్గా ఉన్నాం. మరి రైతులకు ఏ విధంగా న్యాయం జరగాలంటే మన ప్రభుత్వానికి ఏ విధంగా మనం ప్రతిపాదనలు పంపాలి. ఇవాళ రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి సీడ్స్ కంపెనీస్ మొత్తం రైతును నిండా ముంచుతున్నాయి. విత్తనం తయారు చేసినప్పుడు దానికి రైతుకు తప్పకుండా భాగస్వామ్యం చేసే విధంగా ఉండాలి. అప్పుడే సీడ్స్ యొక్క నాణ్యత పెరుగుతుంది, రైతుకు నష్టం జరగదు. ఇలా మొన్న గతంలో సుమారుగా 2-3 నెలల క్రితం అనుకుంటా ఒక వ్యవసాయ రైతు ఇక్కడనే గడ్డిపల్లిలో సీడ్స్ విత్తనం, వరి విత్తనాలు తెస్తే మొత్తం చాలా నష్టం జరిగి అది 90 రోజులకు రావాల్సిన పిలక అది మినిమం 15-20 రోజులకు వస్తే గౌరవ కలెక్టర్ గారి నాయకత్వంలో మేము మా కమిషన్ చైర్మన్ మేము కూడా వారికి సంప్రదిస్తే వెంటనే వారి మీద రెవెన్యూ అగ్రికల్చర్ అధికారులను ఆదేశించడం జరిగింది. వారికి తప్పకుండా న్యాయం జరిగింది కాబట్టి ఈ సీడ్స్ తయారు చేసేటప్పుడు ఆ విత్తనాల కంపెనీల మీద కూడా రైతుకు అధికారం విధంగా చేసే విధానికి మేము ఈ మధ్యన ఒక 3-4 రోజులు కాన్ఫరెన్స్లో ఒకరికొకరు మాట్లాడుకుంటూ కొంతమందిని ఎక్స్పర్ట్స్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. సుమారుగా బహుశా ఈ నెల 30వ తారీఖు కానీ లేక వచ్చే నెల ఫస్ట్ వీక్లో హైకోర్టు సీజన్ ప్రధాన న్యాయమూర్తిని, అదేవిధంగా సుప్రీంకోర్టు సంబంధించిన న్యాయమూర్తులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మన ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసే విధంగా చట్టంలో తప్పకుండా బాధ్యతగా చేయాలి. కాబట్టి ఈనాడు సీడ్స్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా కంపెనీకి అధికారాలు ఇచ్చినాయి, రాష్ట్రాలకు కానీ అదేవిధంగా రెవెన్యూ అధికారులు కానీ అగ్రికల్చర్ అధికారులకు కూడా ఎలాంటి అధికారాలు లేవు. కాబట్టి అందుకే ఇష్టారాజ్యంగా సీడ్స్ కంపెనీలో పెత్తనం జరుగుతుంది. అలాంటి వాటిని అరికట్టాలంటే తప్పకుండా చట్టంలో మార్పు రావాలి, విత్తనం మీద రైతుకు అధికారం ఉండాలనే ఒక ఉద్దేశంతో మా ప్రయత్నం మేము చేస్తున్నాం. తప్పకుండా మీ అందరి సహకారంతో తప్పకుండా దానికి నివారణ చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. 14 ఏప్రిల్ 2025 డాక్టర్ బాబాసాహెబ్ గారి జయంతి రోజు గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో భూభారతి చట్టంతో పాటు వాటికి సంబంధించిన రూల్స్, అదేవిధంగా ఆన్లైన్ పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. ఈ చట్టం రావాలని ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు సోదరులు దాని గురించి ఎదురు చూసేవారు. ఆ చట్టం రావడానికి తయారు చేసే ఆ చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు కూడా ఒక ముసాయిదా తయారు చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టి అందరితోటి అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది.
అది ఆన్లైన్ పోర్టల్లో పెట్టి అక్కడ చాలామంది రైతులు కావచ్చు, మేధస్తులు కావచ్చు, భూ సమస్య మీద ఉన్న అవగాహన ఉన్న వ్యక్తులు కావచ్చు, అడ్వకేట్లు, లాయర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రత్యేకంగా రైతు కమిషన్ తరఫున కూడా వారు కమిషన్ చైర్పర్సన్ గారు కావచ్చు, కోదండరామ్ గారు, అదేవిధంగా భూ సమస్యల మీద సునీల్ గారు కమిషన్ మెంబర్ కావచ్చు, మన జిల్లాలో చెవిటి వెంకన్న గారు కమిషన్ మెంబర్గా ఉన్నారు. అట్లా అందరితోటి అభిప్రాయాలు తీసుకొని ఉన్న సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక మంచి చట్టానికి తయారు చేయడం జరిగింది. ఆ చట్టం వచ్చింది. చట్టం వచ్చిన తర్వాత చట్టం అమలు చేసుకోవడానికి దానికి సంబంధించి రూల్స్ కూడా అవసరం ఉంటాయి, నియమాలు కూడా దానికి తోడుగా ఉండాలి. చట్టం ఏ విధంగా అమలు చేసింది నియమాల ప్రకారంగా అమలు అవుతుంది. ఆ నియమాలు కూడా వెంటనే తయారు చేసి అతి తక్కువ సమయంలో ఈ చట్టం సంబంధించిన రూల్స్ కూడా మనకి ఆ రోజు నుంచి అమలుకి రావడం జరిగింది. ఈ చట్టం, ఈ రూల్స్ రావడానికి ప్రత్యేకంగా గతంలో ఉన్న సమస్యలు మనం ఒకసారి చూస్తే ధరణి చట్టంలో కొన్ని ప్రత్యేకంగా సమస్యలు ప్రజలు ఎదురై ఉన్నారు. దాంట్లో ఒకటి ఏంటంటే కొంతమందిది ఆన్లైన్లో ధరణి పోర్టల్లో భూమి రాకపోవడం. వారు అంటారు, సార్ మా దగ్గర మా పాత పాస్బుక్ ఉంది, ధరణి మీద మా పేరు ఎక్కలేదు, కాస్తులు ఎవరున్నారు, కబ్జాలు ఎవరున్నారు, సార్ మేమే ఉన్నాం, ఏం చేస్తున్నారు సార్, సాగు చేస్తాము, వరి పంట వేసి ఉన్నాం చెప్తాం కానీ రాలేదు. అట్లాంటి సమస్య కావచ్చు. కొంతమంది సార్ మాకు 2 ఎకరాలు రావాలి, 1 ఎకరాన్ని ఎక్కింది, 1 ఎకరా ఎక్కలేదు, దాని గురించి చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ప్రజావాణిలో మనం ఉంటే సగం కన్నా ఎక్కువ కంప్లైంట్ భూ సమస్యలనే వస్తాయి. సరే, అది పరిష్కారం చేయాలంటే పరిష్కారం కోసం ఎంఆర్ఓ గారి దగ్గర పోతే ఎంఆర్ఓ గారు ఏమంటారు, మాకు అధికారం లేదు, కలెక్టర్ గారి దగ్గర పోని. సేమ్ పరిష్కారం మళ్ళీ ఆర్డీఓ గారు కూడా చెప్తారు, మా స్థాయిలో జరగదు, కలెక్టర్ గారి దగ్గర పోవాలి. సో దీనివల్ల ఏమైందంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో